2000 అంటుండు, 1800 అంటుండు. మేము రైడ్ చేసుకొస్తే కూడా ఇంత రిస్క్ కాకపోతుండే. బండ్లు అయితే మొత్తం అటు గుద్దుకొని డ్యామేజ్ అవుతుంది. 4 రోజులైన సిగ్నల్ లేక తప్పక ఇక ట్రక్లు వేసుకొని వస్తున్నాం బైక్లు. ఇక తెలుగు వాళ్ళు అందరూ ఒక్కనే ఉన్నాం. ఏడుంటాడు రచ్చే. సో గైస్ ఇంకా నైట్ స్టే చేసింది ఇక్కడనే అనమాట. ఇది ప్లేస్, ఇది బైక్ సైడ్ పెట్టినాం. చూడరు మొత్తం ఎట్లా స్నో, ఒక ట్యాంక్ మీద మొత్తం అదే. ఇంకా కరిగిపోయిందంట. అన్న ఉదయమే లేచి చూస్తే మస్తు ఉండేనంట. ఇంకా ఇగో ఇది పరిస్థితి. ఇగో గట్టి అయిపోయింది. ఇది స్టార్ట్ అవుతుందో కాదో భయం అవుతుంది ఇప్పుడు. ఒకటే క్లిక్కి స్టార్ట్ అయిపోయింది. తెలుసుగా మన బండి ఎప్పుడు ప్రాబ్లం పెట్టదు. సో అంతా రెడీ అయినాక గోప్రో వీలు కలుసుకుందాం. ఇక ఇంట్రో అన్నీ గోప్రో వీలకి వెళ్ళాయి. ఇక మా మొక్కలు చూసి సాగం అవుతారు. ఇక అట్లుంటుంది. అజయ్ బండి స్టార్ట్ అవుతుందా? ఎట్టుంది నైట్ సాలి? ఫస్ట్ టైం చచ్చిపోతాను భయం. ఫస్ట్ టైం ఆ ఇంటికి పోబుద్దేమి? నిన్న ఇంటికి పోబుద్దేమి. బండి లారీకేసి ఇంటికి వెళ్ళిపోదాం. నాకు అంత పిచ్చి వేసింది. సో అట్లుండే పరిస్థితి. అన్ని గడ్డ కట్టిపోయినాయి, మొత్తం స్నో పడ్డది బైక్స్ మీద. సో ఇది కూడా అదే. నైట్ మస్తు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండే. అసలు ఈ స్టేజ్ లేకుంటే మేము ఏమైపోతున్నా, ఇవి లాగ్ వస్తున్నారో రాకపోతున్నా కూడా తెలియదు. అంత ఘోరంగా ఉండే. మొత్తానికైతే ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాం. 7:30కి లేచినాం జల్దీ పోదామని. పెద్ద స్టంట్ ఏంటంటే మాతో పాటు నిన్న కొందరు బైకర్స్ ఉండే. మా దగ్గర మనీ లేకుండా హ్యాండ్ క్యాష్, ఇక్కడ ఫోన్పేలో ఏం పని చేయట్లేవుగా. సరే వాళ్ళ దగ్గర ఉన్న ఇస్తా అని చెప్పారు. తీరా ఉదయం లేచేసరికి మాకే సరిపోవని వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోయారు. మేము ఎన్ని బైక్స్ ఆపి ఎన్ని కార్లను ఆపిన అడిగినా ఎవరి దగ్గర లేవు అన్నారు. మాకు అదే ప్రాబ్లం ఉందని అన్నారు. కొంచెం పోయినాక కొడతారా అంటే వీళ్ళేమో పంపిస్తలేరు. ఒకరు పోయి తీసుకొని రారంటాడు. ఎటు పోదామన్నా రోడ్డు డేంజర్ ఉంది. ఇప్పుడు సర్చ్ పోదామన్నా 50 కిలోమీటర్స్, ఇటు పంగు పోదామన్నా 30 కిలోమీటర్స్. మస్తు కష్టం అవుతుండే పోనీకి. అటు ఇటు చేసి అటు ఒప్పించి అడ్రస్ ప్రూఫ్స్, ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చి మా సిగ్నల్ ఏడొస్తే ఆడ కొడతాం. 100 రూపాయలు ఎక్కువనే కొడతాం కానీ చూసుకోరా జరా అని చెప్పిన. ఇక అప్పుడు అన్ని డీటెయిల్స్ రాసుకొని అప్పుడు పంపించారు. ఇక మా దేవుళ్ళు వాళ్ళైతే నైట్ ఆ స్టే లేకుండా ఉండకపోతుండే, ఎంత ఉంటుండే. అమ్మ పోతలేదు ఆ గాలి. స్టార్ట్ అయింది. ముందర దగ్గర కూడా పంచర్ అయింది. అంది ఎట్లా ఇప్పుడు అది పంచర్ మొత్తం లేదు, పంచర్ అయింది అది. పోనీ 7 వరకు అయితే 6 వరకు. ఇప్పుడు ఇక్కడ లేదుగా. అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మాకే వస్తున్నాయి. నెమ్మదిగా రైడ్ మంచిగా చేసుకుందాం అనుకుంటే రోజుకో తలకాయ నొప్పి వస్తుంది. నిన్న చూసారుగా పెట్రోల్ బాధ, ఈరోజు ఇక్కడ బిల్లు, మళ్ళీ ఇంకా పంచర్ అయింది. సో లెట్స్ చూద్దాం. ముందుకైతే వెళ్తున్నాం. ఇక ఏడికైతే ఆడికైంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం, మధ్యలో అయితే వదిలేయలేముగా. పోదాం. ఎన్ని కష్టం పడ్డాం. ఇలా ఒక్కరోజు అయితే అయిపోతుంది. ఆ మనాలి ఒక్కటి రీచ్ అయితే అయిపోతుంది మాకు. నేను చెప్తున్నా, ఇట్లా రోడ్లు ఉన్నాయంటే చక్కగా లేకొట్టి లేనించి ఇంటికి పోతుండే. అంత డేంజర్ ఉన్నాయి, అర్థం చేసుకోరు మీరే. నిన్న అడ్వెంచర్ లేచిన వల్ల మాకు ఇదో లెక్కన, అయినా అంతకన్నా డేంజర్ ఉన్నాయి. ఒకసారి ఇటు పక్కన చూడరు, మొత్తం స్నోనే ఉంది. కింద వాటర్ పోతూ ఉన్నాయి, రోడ్లు మొత్తం జారుతూ ఉన్నాయి. అస్సలు కాదులే పోనీకి. ఇగో వాటర్లో మొత్తం జారుతుంది, మట్టి ఉండేసరికి. ఈ గ్లౌజ్ వేసుకున్నా కూడా సలహా అట్లే. కానీ నువ్వు కవర్ పెట్టి జుగాడి చేసినాగా, ఈ చేయి గ్లౌజ్ వల్ల అయినా కానీ ఇదే మంచిగా ఉంది ఇంకా. ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ లాగా ఉంది కదా గ్లౌజ్, లోపలికి చల్లి వచ్చి అట్లనే అవుతుంది. మండుతున్నాయి చేతులు. ఇట్లా డ్రైవ్ ఉన్నా అనుకో ఎంత దూరమైనా పోవచ్చు. ఈ వాటర్ క్రాసింగ్లు, ఈ చలిలా కాళ్ళు కింద పెడితే చూపిస్తాం మీకు. ఇగో కవర్లు వేసుకొని రైడ్ చేస్తున్నాం కాళ్ళకి. ఇగో వాటర్ లోపలికి పోతే మొత్తం కాళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. ఈ రోడ్డు నేషనల్ హైవే 3 అంట మనాలికి పోనీకి. ఇదే రోడ్లో లారీలు, కార్లు, బైక్స్ అన్నిట్లనే పోతున్నాయి. వాళ్ళు ఎట్లా పోతురో అర్థమే కావట్లే. ఆ వాటర్ క్రాసింగ్లో అయితే కార్లకు కింద తగులుతున్నాయి. బాబా పాట్ పలుగుతున్నాయి అయితే చిన్న కార్లు అయితే.
ఎట్లా ట్రావెల్ చేస్తారో ఇలా రోజైతే మాకు ఒక్క రోజుకి సరిపోతుంది. సర్చ్ ఇంకా 36 ఆ సర్చ్ అని కూడా సర్చ్ చేసుకుంటూ పోతున్నాం కానీ ఆడ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో. 5 కిలోమీటర్స్ నుంచి అయితే రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఇట్లానే ఇంతసేపు వచ్చిపోయినాం ఆ ఘాట్ రోడ్ల ట్రాఫిక్కి. ఎందుకంటే ఈరోజు మేము పోయే సైడ్ బంద్ అనమాట. ఎందుకంటే మేము మధ్యలోకి వచ్చినాం కాబట్టి మేము పోతున్నాం కానీ స్టార్టింగ్ ఉంటే మేము కూడా అయిపోయేటోళ్ళం. అందుకనే మేము పోయే ట్రాఫిక్ లేదు, వచ్చేదే ఉంది ఈరోజు. ఈ బ్రిడ్జ్ కూడా ఎట్లుంది ఒకసారి దగ్గర స్తంభంలో అవుతున్నట్టు ఉంది అది. ఓ అమ్మ ఇంత పెద్దగా ఉంది ఇది. ప్యాక్ అయితే నేను పోవాలంటే ఎట్లా ఎక్కిస్తారు ఇప్పుడు ఇది? అమ్మా ఎక్కింది బాగానే. టింగ్ బ్రిడ్జ్ అంట, టింగ్ అనే అంటుంది పోతుంటే కూడా. క్యా బాయ్ ఏమంటున్నా అర్థమే కాలే. బాయ్ నైటీలోకి దింపేసినట్టు డీసెంని. ఇప్పుడైతే సర్చుకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే ఓనిసెలర్ అనమాట. ఎందుకంటే అటు సైడ్కి వెళ్తే హిమాచల్, ఇదేమో లదాఖ్ అనమాట. సో మేము మార్నింగ్ నుండి కూడా ఏం తినలే కాబట్టి ఫుడ్ తినాదానికి ఆయన ఇక్కడనేమో ఫోన్పే లేవు, మాకన్నా క్యాష్ అన్న అక్కడ పెట్రోల్కి అయిపోయినాయి. నువ్వు మళ్ళీ అన్న వాళ్ళు కలిసిరు. ఈ అన్న వాళ్ళు అయితే మీకు ఎంత క్యాష్ కావాలో ఇస్తామని చెప్పారు. ఫస్ట్ అయితే తినరు, మేము క్యాష్ ఇస్తాం మీరు నిమ్మలంగా కొట్టురు అని అన్నాడు. సో ఫస్ట్ అయితే తిని చూడాలి. ఇగో 1 వే ట్రాఫిక్ అంటే అటు సైడ్ వెళ్ళాలి మేము ఇప్పుడు. ఇగో ఈడ చెక్ పోస్ట్ ఉంది, ఈడ చెక్ పోస్ట్. ఇప్పుడు ఆడ నుంచి పోనిస్తలేరు, మేము ఇన్నే ఆగాల. సాయంత్రం అయితే అటు పంపిస్తా అంటారు, మరి చూడాలి. ఇక ఫస్ట్ అయితే తిన్నాక ఆలోచిద్దాం ఇవన్నీ. Many hours later. సో గైస్ ఇంతసేపు అయితే సర్చుల్ని ఈ రెస్టారెంట్లో తిని వెయిట్ చేసినాం. మంచి స్లీప్ కూడా చేసినాం ఒక 3-4 గంటలు. ఎందుకంటే ఇక్కడ పంపిస్తారు కదా, తెలిసిన విషయం అది. ఇప్పుడు అన్నమే అనుకుని వచ్చాడు. రేపు కూడా పంపించారంటే మెయింటెనెన్స్ వర్క్ ఉందంట. అలాగే బైకర్స్ అయితే అసలే పంపించారంట. ఈరోజు అయితే లారీలను పంపిస్తున్నారు. సో ఇక మాట్లాడి బైక్స్ కూడా లారీలను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే బైక్స్ అయితే అక్కడ తీసుకోతాం. చూద్దాం ఆ లారీ కాడ తీసుకొని ఆయన ఎంత అంటాడో, ఏడు వరకు తీసుకొస్తాడో ఎంత మాట్లాడేటప్పుడు చూద్దాం ఇక. సో జల్దీ లేట్ చేయకుండా ఆ లారీ కాడికి అయితే పోవాలి ఇప్పుడు. ఏంది గ్యాప్లో స్టార్ట్ కావట్లే బండి? అయ్యో 15 నిమిషాల లారీలు పోతాయంట. వాడేమో జల్దీ రమ్మన్నాడు. ఈ బండి ఏమో టైంకి స్టార్ట్ కాదు. పోనీ కిల్సీ ఛానల్ ఉందా, ఆఫ్ ఉందా? नहीं किधर तक लेके जाते गाड़ी? चंडीगढ़। हम लोग रोड किधर तक गंदा रहे? मनाली में छोड़ते? हाँ గ్యాప్లో సెటిల్మెంట్ చేస్తున్నావు. ఇక బాయ్ తక్కువ చేస్తలేడు, 1500 అడుగు తీస్తలేడు. ఇక 2000 అంటుండు, 1800 अंटूंडो. मनाली तक का बोला यार। हाँ इधर से कितना टाइम लगता है अभी छोड़े तो? मनाली तक पहुंच जाएंगे अभी 4-5 बजे छोड़ेंगे ना, तो मतलब रखो 5, 6, 7, 8, 9, 8 बजे 9, 9, 10 बजे 9-10 बजे तक चले जाते, क्योंकि 12 लाख टाइम लगेगा। डोर निकाल। ये सेटलमेंट ఎంత అన్న? అన్న ఎంత అంటుండు? 18 ఇక ఫిక్సా? తాళి కడుతురు మళ్ళా ఫస్ట్ ఏది బాయ్ రోడ్డు క్లోజ్ ఉండడం పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బండి ఎక్కియాలి. స్ట్రెయినర్స్ కూడా ఎక్కేసింది బైక్ సక్సెస్ఫుల్. బ్రో హాయ్, మన తెలుగు వాళ్ళు అందరూ ఒక్కనే ఉన్నాం. ఏడుంటాడ రచ్చరచ్చే పోతుంది కాయ లారీ. మనం మోటో లాగింగ్ చేసుకుందాం ఇక. సో గైస్ మన లారీ కూడా స్టార్ట్ అయింది, దాంట్లో మన బండి కూడా ఉంది. పోదాం అంటున్నా మొత్తం గ్యాంగ్ సెట్ అంటున్నా. పోనీనా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బ్రేకులు పడతలేవు. సో గైస్ నిమ్మలంగా పోదాం మనం, ఎందుకంటే ఈరోజు మన టైర్లు తిరగాలన్నమాట. కింద లారీ టైర్లకు ఫిక్స్ చేసినాం ఈరోజు ఇంజన్. సో నెమ్మదిగా పోదాం. అసలు విషయం చెప్తా, మీకు లారీలు ఎందుకు తీసుకోతున్నాం అంటే బైక్స్ యాక్చువల్లీ ఈరోజు రోడ్డు క్లోజ్ ఉందన్నమాట. ఇక్కడ స్టే తీసుకొని రేపు పోదాం అనుకున్నా కూడా రేపు బైక్స్ని అసలే పంపించారంట, ఏదో మెయింటెనెన్స్ ఉందంట. సో అందుకనే మేమైతే లారీలో తీసుకోతున్నాం. రేపు కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే డబల్ ఖర్చు అవుతుంది.
సో మనాలి కోనికి మళ్ళీ 2 days ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, డైరెక్ట్ పంపిస్తే ఆడ ఎక్స్ప్లోర్ చేసుకొని జల్ది ఇంటికి పోవచ్చు అని చెప్పేసి తీసుకొస్తున్నాం. ఇంతకుముందు చేసిన అడ్వెంచర్ కంటే ఎక్కువ ఏం కాదు ఈ రోడ్స్, నార్మల్గానే ఉన్నాయంట, మరి అంత ఏం లేదంట. మీరు ఏదో పాత రోడ్స్కి అడ్వెంచర్ భయపడి లారీలో పంపిస్తారు అనుకుంటే మాత్రం మీ భ్రమ అదిగా. సో అర్థం చేసుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు మా బాధలు. ఒకరోజు మొత్తం వేస్ట్ అయిపోయింది ఈరోజు, లేకుంటే పోయేటోళ్ళం కాదా. ఒకరోజు మొత్తం ఆగి నిమ్మలంగా వండుకొని ఆ రెస్టారెంట్లోనే ఇప్పుడు లారీ ఎక్కించినాం. అదైనా లారీ వాళ్ళని ఈరోజు అలౌ చేస్తారు అంటేనే జల్దీ ఎక్కించినాం. చూసారు అప్పుడే పోయింది, వితిన్ స్పాట్లో అర్ధ గంటలు అయిపోయింది మొత్తం. మేము ఒక్కలం అంటే ఎక్కిస్తాం మనలు. ఇగో మాతో పాటు ఇంకా బైకర్స్ కూడా ఉన్నారు. సో కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటే ఎత్తేసరి జాగ్రత్త పట్టుకోరు, బండ్లు డ్యామేజ్ అవుతాయి. బ్రో మీకు రైడ్ అడ్వాంటేజ్ ఏందో తెలుసా, పెట్రోల్ అయిపోదు ఎవరికి, అంతే. ఇక మీ లారీలు వేసుడేందో కానీ ఈ బండ్లను పట్టుకోలేక వస్తున్నాం. అటు ఇటు పోతుంది బండి, టనన్ కంటే ఎక్కువ లారోన్ కంటే ఎక్కువ మేమే ఆనందం ఉన్నాం. చూడు చేతులు ఎట్లున్నాయో. గట్టి పట్టుకో, బండికి ఎందుకు కుదుతున్నావు ఊకే. ప్లేస్ ఉన్నా ముందర చూడు. ఈ లారీ కూడా మంచి పార్కింగ్ చేసింది కదా. ఇప్పుడు చూడు ఎట్లున్నాయి మొత్తం. లారీ ఒకసారి వెనక పోతే కానీ టర్న్ అయితే లేదు. గాయస్ ఈ లారీలో రావాలంటే తోలుడు కంటే ఎక్కువ పట్టుకునే టాస్క్ ఉంది. ఇట్లా పట్టుకొని దీని మీద కూర్చున్నాం. ఎట్లుంది అని ఎక్స్పీరియన్స్? అదొకటి డైలాగ్. అందరూ ఒక్కొక్క బండి పట్టుకొని కూర్చున్నారు. ఎట్లుంది వీడియో చూడండి ఒకసారి. వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇదిగో ఇప్పుడే ఫ్రీజ్ అయిపోతుంది. నైట్ కల్లా మొత్తం అయిపోతుంది కదా. అది బండ్లు అయితే అస్సలు కొనట్లేవు. మొత్తం తాళ్ళు కట్టినా కూడా ఆగట్లేదు. ఈ లారీ ఏమో గడ్డలు ఎక్కట్లేదు. సో ప్రాబ్లం అవుతుంది. మేము రైడ్ చేసుకొస్తే కూడా ఇంత రిస్క్ కాకపోతుండే. ఇలా పట్టుకోలేక చచ్చిపోతున్నాం. అసలు ప్లేస్ లేదు. ఇగో ఇట్లుంది పరిస్థితి. బండ్లు అయితే మొత్తం అటు గుద్దుకొని డ్యామేజ్ అవుతుంది. ఒక్క నిమిషం పట్టుకోకపోతే కింద పడుతున్నాయి. వెళ్తుంటే మధ్యలో మొత్తం ఘాటోడ బండ్లన్నీ పడ్డాయి కింద. ఒకరి బండ్లు ఒకరు మొత్తం లారీలో మొత్తం పడ్డాయి. ఇప్పుడే తాళ్ళతో కొడుతున్నాను ఇక ఆపి. ఇట్లుంది పరిస్థితి. మా ఏం టార్చర్ అయ్యా ఇది. మొత్తం ఇట్లా తాళ్ళతో కట్టినా కూడా అవుతలేవు. సో గైస్ ఫైనల్గా అయితే జింగ్ బార్ వరకు అయితే వచ్చినాం. సర్ చూడండి 5:40 స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందన్నా? 11 అవుతుంది. అంతసేపు పడుతుంది. వెనకాల చలికి తట్టుకోలేక ఇప్పుడు ఒక హోటల్ దగ్గర ఆపితే తిని మళ్ళీ లోపలికి వచ్చిన నలుగురం. ఇంతసేపు వెనకాల ఉండే -7 degrees ఉంది. మొత్తం కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం బ్లాక్ ఐస్ బ్రో. రోడ్ మొత్తం 4 రోజులు సిగ్నల్ లేక తప్పక ఇక ట్రక్లు వేసుకొని వస్తున్నాం బైక్లు. ఇక ఇంట్లో టెన్షన్ పడతారని చెప్పేసి. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి మన ఎస్పీ నుంచి ఆర్డర్స్ అంట బైకర్స్ ని ఎవరు పంపించొద్దని చెప్పేసి. బైకర్స్ ఎవరు పంపించాలని ముందే చెప్పారు. అందుకనే మేము ఫిక్స్ అయ్యి ట్రక్లో తీసుకొని వస్తున్నాం. ఇక ఇంకొక 3 hours అయితే మనాలికి వెళ్ళిపోతాం. ఇక డ్రాప్ చేస్తా అని చెప్పారు ట్రక్ అన్న వాళ్ళు. గైస్ మొత్తానికి అయితే అటల్ టర్నల్ వరకు అయితే రీచ్ అయిపోయినాం. చూపిస్తాం మీకు ఇప్పుడు. లోపల అట్నుంచే వెళ్తాం మేము ఇప్పుడు. మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట అటల్ టర్నల్. ఇప్పుడు వీడియోలో యూస్ అయ్యేది. ఫస్ట్ టైం వీఆర్ క్రాసింగ్ నౌ. ఓ మొత్తం వేరే ఉంది. ఇక మనకు టన్నల్ కూడా అయిపోయింది. ఇక మొత్తం ఎంత 11 kilometers అన్న? 11 kilometers ఉంది టన్నల్. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో టైం వచ్చేసి అయితే 4:11 అవుతుంది. ఇప్పుడే అటల్ టన్నల్ దాటి మనాలి అయితే రీచ్ అయిపోయినాం. ఇగో ఇక్కడ సైడ్కి ఒక ర్యాంప్ లాగా ఉంటే లారీస్ ఇక్కడనే ఆపి బైక్స్ అయితే కిందకి దింపినాం. అందరూ అయిపోయినాయి. సో లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు రూమ్ ఎత్తుక్కోవాలి. ఇక పోయి అందరు లేచి స్వెటర్లు కొనుక్కొని ట్రిప్కి స్టార్ట్ అయ్యే టైంకి మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు రూమ్లో ఎత్తుక్కుంటున్నాం వండుకోనికి. అట్లా ఉంటుంది మనతోని. ఎంత అయితే ఇప్పుడు 4:35 అవుతుంది. ఇంకా రూమ్ చూసుకోవాలి. 10 kilometers అనుకుంటే మనాలి లోపలికి వచ్చేసినాం. 5 కూడా కాలేరా టైం. ఇంకా ఇంతమంది పోతుర్రు. ఆ స్వెటర్ల షాప్ అనేది లైన్లు కడుతుర్రు. ఇంకా ఏం వ్యూ పాయింట్స్ ఉన్నాయేమో ఇంత మార్నింగ్. ఆడిపోయి మళ్ళీ లైన్ కట్టాలేమో. ఇంకా ఇజ్జా మొత్తం ప్యాకేజ్ నాకు తెలిసి. టిఫిన్లోనే వేసి రారా మీరు? వీడు రోడ్ మీద పైప్ వేస్తుండు. వీడు కరెంట్ లైన్ వేసిండు. ఇంకా ఇంత దారుణంగా వస్తున్నాయి బండ్లు. ఏదో సంథింగ్ ఫిషీ.
ఏదో ఉంది. రూమ్కి పోగానే అర్జెంటుగా కనుక్కోవాలి. మనాలి 1 కిలోమీటర్. చాందన్ అయితే గ్యాప్లో సెటిల్మెంట్ చేస్తాడు ఇక. ఏడికైనా 2500 3000 అంటారు. ఎందుకంటే సీజన్ కదా ఇక్కడ, జూలై వరకు ఇంతే ఉంటాయి రేట్స్ అని అంటారు. అందులో రూమ్స్ కూడా ఖాళీ లేవంట. ఇటు వస్తే వీళ్ళు ఆపిరు, సెటిల్మెంట్ చేస్తున్నాం. చూడరు తెల్లారింది లాస్ట్కి, కానీ మాకు ఇంకా రూమ్ దొరకలే. సో గైస్ ఫైనల్గా అయితే రూమ్ దొరికింది మాకు. ఈ ప్లేస్ మంచిగా ఉంది కదా. అయ్యో మా రూమ్ వచ్చేసి ఇదే అనమాట. సెటిల్మెంట్ అయిపోయింది రూమ్. ఇదొకటి, ఇదొక రూమ్. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.